అందులో నీకు 100% నువ్వు ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఒకటే, నీకు ఎంత తింటున్నావు ఏం చేస్తున్నావు అనే దాని మీదే డిపెండ్ అవుతుంది. నువ్వు ఎంత అయితే క్యాలరీస్, అంటే ఇప్పుడు క్యాలరీస్ అంటే ఎనర్జీ అనమాట. ఎనర్జీ నేను ఇది ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసి పెట్టాను ఫ్యాట్ లాస్ గురించి. నువ్వు 1 kg ఫ్యాట్ తగ్గించాలంటే 7700 క్యాలరీస్ వీక్ లో. అదే నువ్వు 1 month లో తగ్గించాలంటే ఇదే 7700 క్యాలరీస్ ని నువ్వు లెస్ చేయాలన్నమాట. నువ్వు తినే ఫుడ్ లోని దాన్ని లెస్ చేసుకొని మెయిన్ నువ్వు ఒక 1 month ట్రాక్ చేసుకొని తినే ఫుడ్ ని క్యాలరీస్ డెఫిసిట్ లో ఉంటే నువ్వు 100% అవుతావు ఫ్యాట్ లాస్. కానీ క్యాలరీ డెఫిసిట్ అంటే ఎలాగా, నువ్వు చేసే వర్కౌట్ ని బట్టి, నువ్వు చేసే వర్క్ ని బట్టి నీకు డిపెండ్ అవుతుంది అనమాట. పనికి తగ్గ తిండి తినాలి, తిండికి తగ్గ పని చేయాలి. రెండు రివర్స్ లో అయినా ఎలా అయినా సరే దీన్ని ఫాలో అయితే ఎవడైనా సరే ఈజీగా ఫ్యాట్ లాస్ అనేది అవ్వచ్చు. తమ్ముడు చాలా 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 సింపుల్ అనమాట. ఫ్యాట్ లాస్ అనేది పెద్ద బ్రహ్మ విద్య కాదు, అది ఇది కాదు. నేటల్లా గోళీలు గీలీలు వేసేసుకుంటే ఫ్యాట్ లాస్ అనేది ఎవరు, నేటి లెమన్ వాటర్ తాగేసి అందులో హనీ వేసుకుని తాగిస్తే అది ఫ్యాట్ లాస్ అవ్వరు. అక్కడ నీకు ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే 100% ఈ క్యాలరీస్ ని ట్రాక్ చేసుకుని ఒక 1 month కరెక్ట్ గా చేసి చూడు. నీకు చేంజెస్ కనబడకపోతే నాకు ఇదే దాంట్లో కామెంట్ బాక్స్ లో వచ్చి కామెంట్ అవ్వలేదన్నా, నేను ఫ్యాట్ లాస్ అవ్వలేదు, నేను క్యాలరీస్ డెఫిసిట్ లో చూసుకొని చేస్తున్నాను, 100% నేను ఎత్తున్నాను, వర్కౌట్స్ చేస్తున్నాను. వర్కౌట్స్ చేస్తేనే ఫ్యాట్ లాస్ అవుతుంది అని చెప్పేసి నేను అన్నాను. వర్కౌట్ అనేది నీకేంటి మజిల్ మాస్ వర్కౌట్స్ అనేది. నువ్వు వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు నీ మజిల్ బ్రేక్ డౌన్ అవడం వల్ల నీకు మజిల్ మాస్ అనేది అంతా ఉంటది అనమాట. వర్కౌట్స్ అనేది దానికి. నెక్స్ట్ నువ్వు వర్కౌట్స్ చేసిన దాని వల్ల నీకు అంత ఎక్కువ క్యాలరీస్ అనేది ఇంపాక్ట్ చూపించదు. నువ్వు అదర్ యాక్టివిటీస్ అనమాట, బయట సన్న ఇదిలో నెక్స్ట్ ఒకవేళ వాక్ గానీ స్విమ్ గానీ అంటే ఏదైనా సరే హార్డ్ వర్క్ అనమాట, బయట పనులు. నువ్వు దీని వల్ల అయితే మజిల్ మాస్ ఉంటది, దాని వల్ల అయితే నీకు 100% నీకు బాడీలో ఫ్యాట్ లాస్ అనేది పక్కా చూస్తుంది. అది నేను చెప్పాలనుకుంటుంది. అది నీకు 100% ఒక 1 month ఈ ట్రాక్ చేసుకుని తిన ఫుడ్ ని, ఆ ట్రాక్ చేసుకుని తింటే నీకు ఆల్మోస్ట్ ఒక 30 days నువ్వు చేసిన తర్వాత నీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఫుడ్ ని ఎలా తినాలి ఏంటనేది నీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తున్నప్పుడు నువ్వే కింగ్ తోపు అయిపోతావు అనమాట. అందులో అది ఈజీగా నీకు తెలిసిపోద్ది అనమాట. ఫ్యాట్ లాస్ ఆల్మోస్ట్ నీకు రిజల్ట్స్ అనేవి పక్కా కనబడతాయి, 100% కనబడతాయి. క్యాలరీస్ ని ట్రాక్ చేసుకుని తిను. నీకు టీడీ క్యాల్కులేటర్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, దాని రిలేటెడ్ లో పెడతాను, పిన్ చేసి వెళ్ళి చూడు. దాన్ని చూసుకొని నీ క్యాలరీస్ ని ట్రాక్ చేసుకొని ఫుడ్ అనేది తీసుకో. నెక్స్ట్ వర్క్స్ అనేవి కూడా దానికి తగ్గట్టు సెట్ చేసుకో. ఓకేనా? ఓకే, మరి ఉంటా. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టు. ఫ్యాట్ లాస్ గురించి తెలియని వాళ్ళకి షేర్ చేసి బాయ్.